క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరం అంటే ఏంటండి? శరీరం అంటే ఏంటి? దేని గురించి శరీరం అని అంటున్నారు? శరీరము అనగా సంఘము. చూడండి, అక్కడ క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడని. మరి సంఘము అను శరీరమునకు వచ్చేసరికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఎవరు వింటున్నారు చెప్పండి? ఎవరు వింటున్నారు? శరీరంలోని అవయవాలుగా ఉన్నాం కదా మనమంతా. ఆ శరీరమే సంఘం కదా. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులైతే ఉన్నారో సుమారు 350 కోట్ల మంది. ఈ 350 కోట్ల మంది కూడా క్రీస్తు అనబడే శరీరమునకు సంఘముగా ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరముగా, సంఘంగా, అవయవాలుగా ఏర్పరచబడ్డారు. ఎందుకంటే క్రీస్తుని నమ్మి బాప్తిజం పొంది ఆయన్ని రక్షకునిగా అంగీకరించారు కనుక. మరి ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు శరీరంలోని అవయవం